ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ధనార్జన ధ్యేయంగా పాఠ్యపుస్తకాలు అమ్ముతూ బలవంతంగా కొనుగోలు చేయాలంటూ విద్యార్థుల తల్లిదండ్రుల్ని ప్రిన్సిపల్ వేధించడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారంలోని చైతన్య హైస్కూల్ ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగారు. పాఠశాల యాజమాన్యాలు పాఠ్యపుస్తకాలు అమ్మవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ తాము చట్టానికి అతీతులమన్నట్టుగా వ్యవహరిస్తూ ప్రిన్సిపల్ పాఠశాల ఆవరణలోనే పాఠ్యపుస్తకాలు యూనిఫామ్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. స్కూల్ ఫీజు కడితేనే పాఠ్యపుస్తకాలు ఇస్తాము అనే నిబంధన పెట్టి విద్యార్థుల్ని తల్లిదండ్రుల్ని వేధిస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ గతంలో కూడా విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, ఓ విద్యార్థిని విచక్షణారహితంగా కొట్టడం పెద్ద దుమారం రేపింది. పాఠశాలకు వచ్చే తల్లిదండ్రుల పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. విద్యార్థి సంఘాల నాయకులు ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను ఎన్టీపీసీ సిఐ అజయ్ బాబు నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు. స్కూల్ ఆర్ఎఫ్సిఎల్ సంబంధించిన పుస్తకాలు మరియు బట్టల షాపుల దందా, ఇది అనుమతి లేని ఒక బుక్ స్టాల్ ను అన్లైసెన్స్డ్ హోల్డర్ ఇక్కడ ఆర్ఎఫ్సిఎల్ లోపల క్వార్టర్స్ లోపల ఒక క్వార్టర్ తీసుకొని వేలాది రూపాయలు విద్యార్థుల తల్లిదండ్రుల కష్టాన్ని దోపిడీ చేసుకుంటూ ఈ రోజు ఈ కార్పొరేట్ పాఠశాల యాజమాన్యం వాస్తవాన్ని కూడా ఈ బుక్ల దందాను కొనసాగిస్తా ఉంది. మేము దీన్ని భారతీయ జనతా పార్టీ తరఫున మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఒకవైపు పాఠశాల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కోసం కష్టపడి వాళ్ళ ఏ చదువైనా చదివించడానికి ఇంత ప్రయత్నం చేస్తా ఉంటే ఈ రోజు ఇలాంటి బడా కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు ఏం చేస్తా ఉన్నాయని చెప్పేసి అంటే ఇలాంటి దందాకు తెరలేపుతా ఉన్నాయి. మేము ఒకటే విషయాన్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు మేము ఎంఈఓకి ఫోన్ చేసినాం, డిఈఓకి ఫోన్ చేసినాం, వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు. సరే డిఈఓ గారు కలెక్టర్ గారు మీటింగ్ లో ఉన్నారని చెప్పి కలెక్టర్ గారు ఫోన్ చేస్తే సిసి గారు చెప్పారు కలెక్టర్ గారు మీటింగ్ లో డిఈఓ గారు ఉన్నారన్న. ఎంఈఓ గారు లోకల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన పర్యవేక్షణ పూర్తిగా కరువు అయిపోయింది ఈ రామగుండం నియోజకవర్గం లోపల. ఈ రోజు మండల విద్యాధికారి ఎంఈఓ పేరుకు మాత్రమే ఆయన ఎంఈఓ, ఆయన పూర్తిగా కార్పొరేట్ పాఠశాల గుత్తేదారుగా మారిపోయిండు. కనీసం విద్యార్థి సంఘాలు రాజకీయ నాయకులు ఫోన్ చేస్తే ఫోన్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంత నిస్సిగ్గుగా ఇక్కడ దందా నడుస్తా ఉన్నాయి. ఇంతమంది విలేకరులు ఇక్కడికి వచ్చి, విద్యార్థి సంఘాల వాళ్ళు ఇక్కడికి వచ్చి, లేదా వాళ్ళు రాజకీయ పార్టీలు ఇక్కడికి వచ్చి ఇది ఏంది దందా అని ప్రశ్నిస్తా ఉన్నది. మరి ఎంఈఓ గారికి ఈ విషయం తెలియదా, లేకపోతే ఇక్కడ ఈ పాఠశాలలో నడిచే దందా కనిపిస్తలేదా? మీరు తెలిపాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీగా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మేము ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ దందాకు వెంటనే తెరదింపాలే. పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఎంఆర్పి రేట్లతోనే బుక్ స్టాల్లో మీరు పుస్తకాలు అమ్మాలే. ఒక్కొక్క 3వ క్లాస్ ధర 8,000 రూపాయలు ఈ రోజు ఇక్కడ తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. నిట్ట నిలువున దోచుకుంటా ఉన్నారు. ఇక్కడ ఈ పుస్తకాల దందా తెరలేపిన ఆర్ఎఫ్సిఎల్ పాఠశాల యాజమాన్యం యొక్క గుర్తింపును రద్దు చేసి అదే విధంగా బుక్ స్టాల్ ను వెంటనే సీజ్ చేయాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ఆర్ఎఫ్సిఎల్ లో ఉన్నటువంటి శ్రీ చైతన్య స్కూలుకు సమీపంలోని ఒక గదిని కిరాయికి తీసుకొని ఆ స్కూల్లో బుక్ స్టాల్ ను ఏర్పాటు చేసుకొని పాఠ్య పుస్తకాలను విక్రయిస్తా ఉన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా మొన్ననే మనకు తెలంగాణ ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేసింది. ఏమని అనంటే బుక్స్ ను మన సమీపంలో స్కూల్ సమీపంలో అమ్మకూడదని చెప్పి మనకు ఒక జీవోను కూడా మనకు జారీ చేయడం జరిగింది. అయినా కూడా ఈ శ్రీ చైతన్య యాజమాన్యము ఈ స్కూలుకు వస్తే టై, బెల్ట్, షూస్, డ్రెస్ తో సహా పాఠ్య పుస్తకాలను ఇక్కడ అధిక రేట్లకు విక్రయించడం జరుగుతూ ఉంది. దీనిపైన ఎంఈఓ డిఈఓకి మనము తెలియజేసినా కూడా వాళ్ళు పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి శ్రీ చైతన్య యాజమాన్యము వాళ్లకు ముడుపులిచ్చి వాళ్ళని ఇక్కడికి రానివ్వకుండా చేసి వీళ్ళు అధిక రేట్లకు అమ్ముతున్నారు. అదే విధంగా ఇప్పుడు మనము ఏఎస్ఎఫ్ గా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇప్పటికైనా కూడా సంబంధిత విద్యా అధికారులు వెంటనే స్పందించి ఈ శ్రీ చైతన్య స్కూల్ పైన చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాను. లేని పక్షంలో అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ గా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.